Hi friends, welcome to Tech Travel Telugu. ఫ్రెండ్స్ చాలా మంది యమహా R15S వెహికల్ మీద ఒక వీడియో రికార్డ్ చేయమని చెప్పేసి అడిగారనమాట. నేను పోల్ కూడా కండక్ట్ చేశాను. బ్లాక్ మీద చేయాలా బ్లూ కలర్ మీద చేయాలా అని చెప్పేసి 66% అయితే మాత్రం బ్లాక్ మీద చేయమని చెప్పేసి అడిగారు. అన్ఫార్చునేట్లీ యమహా షోరూంలో బ్లాక్ కలర్ వెహికల్ అయితే లేదనమాట. కానీ మీకోసం వీడియో రికార్డ్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్ అయితే తీసుకొచ్చాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి బ్లూ కలర్ అయితే వెహికల్ చూస్తానికి ఇలా ఉండిద్ది. సింగిల్ సీట్ అయితే ఇచ్చారు. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, రైడ్ చేసినప్పుడు నాకు అనిపించింది అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 155cc BS 6.2 SOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 18.4 PS పవర్, 14.2 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది నేను రైడ్ చేసేటప్పుడు గోప్రో వ్యూలో మాట్లాడతా. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. అంటే ఇందులో 6 గేర్లు అయితే ఉంటాయి. ఇంకా డ్రైవ్ టైప్ వచ్చేటప్పటికి చైన్ డ్రైవ్తో లభిస్తూ ఉంది. ఓపెన్ చైన్ అని చెప్పుకోవచ్చు. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి, లేకపోతే చైన్ అనేది త్వరగా పాడైపోయింది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 282mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఫ్రంట్ ABS ఉంది. బ్యాక్ సైడ్ 220mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ABS ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్దని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ బైబ్రెంబో బ్రేక్ క్యాలిపర్స్, బ్యాక్ సైడ్ నిస్సిన్ బ్రేక్ క్యాలిపర్స్ అయితే ఇచ్చారు. బ్రేక్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది కూడా నేను గోప్రో వ్యూలో రైడ్ చేసేటప్పుడు మాట్లాడతా. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. R15 వర్షన్ 4తో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా లావ్ సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు FZSలో చూసుకున్న, MT15లో చూసుకున్న సేమ్ ఇదే సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట. కానీ బ్యాక్ సైడ్ మోనోషాక్ అయితే ఇచ్చారు. దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. అడ్జస్టబుల్ మోనోషాక్ ఇస్తే బాగుంది అనిపించింది నాకు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 100 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. సో వైడ్ టైర్స్ ఇచ్చారు కాబట్టి రోడ్డు మీద మీరు 3 డిజిట్స్ వెళ్ళేటప్పుడు కొంచెం గ్రిప్ అయితే ఉండిద్ది. మంచి చాసిస్, మంచి టైర్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు ట్విన్ LED లైట్స్ అయితే ఇచ్చారు. అంటే ఫ్రంట్ సైడ్ 2 LED లైట్లు అయితే ఉంటాయి అనమాట. వర్షన్ 3 డిజైన్లో మీకు హెడ్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ LED టైల్ లైట్ అయితే ఇచ్చారు. కానీ సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. ఫ్యూచర్లో అయినా సరే సిగ్నల్ లైట్స్ అనేది LEDకి అప్డేట్ చేస్తారేమో చూడాలి. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 170mm అనేది ఇచ్చారు. ఈ వెహికల్ని బ్యాడ్ రోడ్స్లోకి వేసుకెళ్ళినా సరే అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ విషయానికి వస్తే 815mm అనేది ఇచ్చారనమాట. నేను 5'8" హైట్ అయితే ఉంటాను. నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినవి. మినిమం 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే 11 లీటర్స్ అనేది ఇంట్లో పట్టిద్ది. టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 142 kgs అనేది ఉంది. కొంచెం లైట్ వెయిట్ అయితే అనిపిస్తుంది నాకు, బట్ షార్ట్ రైడర్స్కి కొద్దిగా వెయిట్ అయితే అనిపించవచ్చు. ఇంకా ఇందులో మీకు ప్రీమియం డెల్టా బాక్స్ చాసిస్ అయితే ఇచ్చారు. వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అని చెప్పుకోవచ్చు. హైవే మీద 3 డిజిట్స్ వెళ్ళినప్పుడు మీకు మంచి స్టెబిలిటీ అయితే ఉంది ఈ చాసిస్ వల్ల. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే యమహా MT15లో ఏదైతే కన్సోల్ ఉందో సేమ్ అదే కన్సోల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. డే టైమ్ విజిబిలిటీ అయితే చాలా బాగుంది. గేర్ ఇండికేటర్ అయితే ఇచ్చారు. టాకోమీటర్ అయితే ఉంది, ఓడోమీటర్ అయితే ఉంది, ట్రిప్ మీటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, డిజిటల్ ఫ్యూయల్ గేజు, మాల్ ఫంక్షన్ లైటు, ఇంజిన్ టెంపరేచర్ గేజు, ABS ఇండికేటర్, న్యూట్రల్ ఇండికేటర్ లాంటి మంచి ఫీచర్స్తో మీకు ఈ కన్సోల్ అయితే లభిస్తూ ఉంది. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు కాబట్టి హ్యాండిల్ కంఫర్ట్ అయితే బాగుంది. బట్ లీన్ యాంగిల్ అయితే ఉంది. లాంగ్ వెళ్ళడానికి అంతగా సెట్ అవ్వదు అనమాట. సో కంఫర్ట్ ఎలా ఉంది ఏంటనేది కూడా నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతా. ఇంకా స్పెషల్ ఏంటంటే ప్రైస్ అని చెప్పుకోవచ్చు. 2,04,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీ సొంతం చేసుకోవచ్చు. ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. 2,04,000 రూపాయలు అంటే చాలా బెస్ట్ అని చెప్పాలి. 2,35,000 రూపాయల దాకా అయితే ఉంది R15 వర్షన్ 4. సో ఆ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే దగ్గరగా 30,000 రూపాయలు మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. పెర్ఫార్మెన్స్ అయితే సేమ్ ఇంజిన్ అయితే ఉండిద్ది. సేమ్ ఫీచర్స్ కూడా ఉంటాయి అనమాట. కాకపోతే ఇది MT15 కన్సోల్, అదేమో మీకు R15 వర్షన్ 4లో కొద్దిగా యూనిక్గా అయితే ఉండేది అనమాట. కన్సోల్ ఒకటి, అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ ఒకటి, అలాగే డిజైను, సీట్ అనమాట. ఇవి మాత్రమే డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. మిగతాదంతా సేమ్ అని చెప్పుకోవచ్చు పెర్ఫార్మెన్స్ అయితే. ఇంకా టాప్ స్పీడ్ ఎంత వెళ్ళిద్ది అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే వస్తుంది. 130 పైనే వెళ్ళిద్ది బ్రో, ఈజీగా 140 కూడా వెళ్ళొచ్చు. మైలేజ్ విషయానికి వస్తే 35 to 40 కిలోమీటర్స్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. EMIలో ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలంటే తెనాలి KSR యమహా మోటార్స్లో 30,000 రూపాయలు డౌన్ పేమెంట్ చేసి మీరు సొంతం చేసుకోవచ్చు. సో సిబిల్ స్కోర్ బాగుంటే ఇంకా 25,000 రూపీస్ కూడా మీరు పే చేయొచ్చు అనమాట. సో తక్కువ డౌన్ పేమెంట్లో వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే పెట్టేస్తాను. ఒకసారి వాళ్ళకి కాల్ చేసి ఫినాన్స్ డీటెయిల్స్ అయితే కనుక్కోగలరు. ఇంకా R15S కొనుక్కోవాలా, R15 వర్షన్ 4 కొనుక్కోవాలని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండిద్ది. బ్రో మీ దగ్గర బడ్జెట్ తక్కువ, అలాగే నాకు ఓల్డ్ డిజైన్ ఇష్టం అని అనుకుంటే R15S కొనుక్కోండి. సింగిల్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ బాగానే ఉంది. సిటీలో తిరగడానికి మేనేజ్ చేయొచ్చు. పిలియన్ రైడర్ అయితే మాత్రం లాంగ్కి సెట్ అవ్వదు అనమాట. ఇంకా ఓల్డ్ MT15 ఏదైతే కన్సోల్ ఉందో ఆ కన్సోల్ అయితే ఇచ్చారు. టెలిస్కోపిక్ సస్పెన్షను,
R15 వర్షన్ 3 డిజైన్ అనమాట. సో ఈ డిజైన్ నచ్చితే మాత్రం మీరు కొనుక్కోండి, చాలా వరకు మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. R15 వర్షన్ 4లో మీకు అప్సైడ్ డౌన్ సస్పెన్షన్, లేటెస్ట్ కన్సోల్, లేటెస్ట్ డిజైన్తో అయితే లభిస్తూ ఉంది. అందులో మీకు మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో 2 కలర్సే ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయి, బ్లాక్, బ్లూ. సో చాలామంది బ్లాక్ చేయమని చెప్పేసి అడిగారు, బట్ సారీ బ్రో, నేను బ్లాక్ చేయలేకపోయాను, అక్కడ లేదంట. సో బ్లూ అయితే ఉంది. సో మీకు బ్లూ చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నాను. బ్లాక్ కలర్ ఎలా వీల్స్తో చూస్తానికి ఇది కూడా చాలా బాగుంది లైవ్లో. బ్లాక్ కన్నా నాకు బ్లూయే నచ్చిందనమాట. సో ఇది ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్. ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. 2024 Yamaha R15S బ్లూ కలర్ వెహికల్ మీద అయితే ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను. ఇప్పుడు దాకా చాలా దూరం అయితే రైడ్ చేశాను బ్రో. ఈ వెహికల్ మీద నాకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ గేర్ వేసా, 18.4 PS పవర్, 14.2 Nm టార్క్ జనరేట్ చేసింది ఇంజిన్ అయితే. పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. ప్రతి గేర్లో కూడా ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. 6 గేర్స్ అయితే ఇచ్చారనమాట. ట్రాన్స్మిషన్ కూడా చాలా స్మూత్గా ఉంది బ్రో. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. క్లచ్ అయితే మాత్రం నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఒకసారి మీరు రైడ్ చేయండి, క్లచ్ ఎంత స్మూత్గా ఉంది ఏంటనేది మీకే అర్థమవుతుంది. బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ మీకు 282 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. సో ఇక్కడ నేను బ్రేక్ ప్రెస్ చేసి చూపిస్తా. సో స్కిడ్ అయిపోతూ ఉందన్నమాట. సో బ్రేక్స్ అయితే 2 గుడ్ ఉన్నాయి. ఇందులో చిన్న డిస్క్ బ్రేక్స్ అయినప్పటికీ బ్రేక్స్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. R15 వర్షన్ 4లో ఏదైతే ఇంజిన్ ఉందో సేమ్ అదే ఇంజిన్ ఇందులో కూడా ఇచ్చారనమాట. పెర్ఫార్మెన్స్ పరంగా మీకు డిఫరెన్సెస్ అయితే ఏమీ లేదు. డిజైన్ ఒకటి మారిద్ది, అలాగే సస్పెన్షను ఈ కన్సోల్ మారిద్ది అనమాట. ఇందులో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. 41 mm సైజ్ అయితే ఉంది, కొద్దిగా లావ్ సస్పెన్షన్ అనమాట. సస్పెన్షన్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. ఇందాక నేను షూట్ చేసేటప్పుడు ఆఫ్ రోడ్కి అయితే వెళ్ళాను. సో అప్పుడు నాకు సస్పెన్షన్ చాలా బాగా పెర్ఫామ్ చేసింది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 170 mm అనేది ఇచ్చారు. కొద్దిగా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్లో ఉంది. ఎప్పుడైనా మీరు ఇట్లాంటి రోడ్స్ మీద వెళ్తూ సడన్గా ఏదైనా మట్టి రోడ్లు వచ్చినాయి అనుకోండి, హ్యాపీగా వెళ్ళొచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. కాకపోతే కొద్దిగా హైట్ అనిపిస్తుంది అనమాట. 815 mm సీట్ హైట్ ఉంది కాబట్టి కొద్దిగా హైట్ అయితే అనిపిస్తూ ఉంటుంది. షార్ట్ రైడర్స్కి మీకు కాళ్ళు అందుతున్నాయా లేదా, ఈ వెయిట్ నేను మోయగలనా లేదా అనేది ఒకసారి షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి. ఎందుకంటే 142 kgs వెయిట్ ఉండిద్ది. నాకైతే లైట్ వెయిట్ అనిపిస్తూ ఉంది బ్రో, నాకైతే అంత వెయిట్ అయితే అనిపించట్లేదు. బట్ షార్ట్ రైడర్స్కి కొద్దిగా వెయిట్ అయితే అనిపించే అవకాశం అయితే ఉంది. ఇంకా లాంగ్ వెళ్ళొచ్చా అంటే లాంగ్ వెళ్ళొచ్చు, మీ దగ్గర ఓపిక ఉన్నంత వరకు ఈ వెహికల్ మీరు రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. బట్ ఏంటంటే క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు కాబట్టి కొద్దిగా లీన్ యాంగిల్ అయితే ఉంది. ఇట్లా కొద్దిగా బెండ్ అయ్యి నడపాలి కాబట్టి రిస్ట్ పెయిన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది అనమాట ఖచ్చితంగా. అదొకసారి మీరు చూసుకోండి. ఇవేంటంటే సిటీలో తిరగడానికి బాగుంటాయి, ట్రాక్ మీద రైడ్ చేస్తారు కదా, సో వాళ్ళకి చాలా బాగుంటాయి అన్నమాట. లాంగ్ వెళ్ళడానికి అంతగా సెట్ అవ్వు, బట్ ఈ వెహికల్ మీద లాంగ్ వెళ్ళొచ్చు. ఇంకా కన్సోల్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది బ్రో. పెద్ద గేర్ ఇండికేటర్ అయితే ఇచ్చారు, టాకోమీటర్ ఉంది, ఓడోండ్ ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి, స్పీడోమీటర్, డిజిటల్ ఫ్యూయల్ గేజు. మనకి ఏవైతే డే టు డే లైఫ్లో కావాల్సిన ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ ఈ కన్సోల్లో ఉన్నాయి అన్నమాట. సీట్ కంఫర్ట్ ఎలా ఉంది అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతారు. హ్యాండిల్ కంఫర్ట్, సీట్ కంఫర్ట్ వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే నాకు చాలా బాగా నచ్చింది. చాలా దూరం అయితే రైడ్ చేశానని చెప్పాను కదా, సో ఇప్పుడు నాకు యాక్చువల్లీ రిస్ట్ పెయిన్ అయితే వస్తుందన్నమాట. సో వెనకాల బ్యాగ్ అయితే ఉంది, అలాగే ట్రైపాడ్ ఇవన్నీ తీసుకుని వచ్చాను కాబట్టి కొద్దిగా నా మీద వెయిట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆ వెయిట్ మొత్తం నా రిస్ట్ మీద అయితే పెట్టేసేసాను. సో రిస్ట్ పెయిన్ వస్తూ ఉంది. ఎక్కువ దూరం రైడ్ చేశారనుకోండి హ్యాండిల్ కంఫర్ట్ అయితే మీకు అంతగా బాగోదు అనమాట. సీట్ కంఫర్ట్ అయితే బాగుంది, చాలా బాగుంది. పిలియన్ రైడర్గా లాంగ్ వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు, బట్ చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళండి బ్రో. సిటీలో అయితే మాత్రం చాలా బాగా మేనేజ్ చేయొచ్చు మీరు. సిటీలో అంటే ఎక్కువ దూరం తిరగరు కదా, అది కొద్దిగా లావుగా ఉన్న పర్సన్స్ అయితే బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ మీద కూర్చోడానికి అవకాశం లేదు, ఎందుకంటే చిన్న పిలియన్ సీట్ కాబట్టి. కార్నరింగ్ చేసేటప్పుడు టైర్స్ గ్రిప్ ఎలా ఉంది అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉండేది. నేను ఆల్రెడీ కార్నరింగ్ కూడా చేశాను, కొద్దిగా స్పీడ్గానే టర్నింగ్ అయితే తిరిగాను అనమాట. టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుంది. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రైస్ 2,04,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. ఇంకా మన ఛానల్ తరపున ఎవరైనా ఆ షోరూమ్కి వెళ్ళి ఈ వెహికల్ పర్చేస్ చేస్తే కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తారు కాబట్టి ఇంకా తక్కువ ప్రైస్లోనే ఈ వెహికల్ మీ సొంతం చేసుకోవచ్చు. స్పోర్టీ డిజైన్లో మంచి పెర్ఫార్మెన్స్తో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ కొనాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు Yamaha R15S అయితే పర్చేస్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా Yamaha R15Sకి సంబంధించిన ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్.
ఫ్రెండ్స్ చూశారు కదా యమహా R15Sకి సంబంధించిన ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.